నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు మహారెడ్డి శ్రేయారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతూ ఉంది ప్రభుత్వం మీద. అలాగే కొంతమంది బీఆర్ఎస్ పెయిడ్ పార్టీలు అంటూ కూడా వాళ్ళు కొంతమందితో మాట్లాడిస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటీవల హెచ్సి ఇష్యూకి సంబంధించి కావచ్చు, కొంత మహిళల లా అండ్ ఆర్డర్ అంశాన్ని విషయం కావచ్చు, కొంచెం ఈ అంశాల మీద ఎక్కువ నెగిటివిటీ అయితే ప్రభుత్వం మీద కనపడతాం. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు దీనికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు ఎట్లున్నారు? యా, ఫైన్ ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఏంటంటే సడన్గా పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మీరు చదివిన దానికి ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది ఎవరు ఊహించరు. ఎందుకు సడన్ పొలిటికల్ ఎంట్రీ? అవసరం కాబట్టి మనలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉండడం. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, కొంచెం బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ ఉన్న మనుషులు రావాలి కదా పాలిటిక్స్లో. కానీ వాస్తవంగా మీరు చూసే ఉంటారు కదా, దాదాపు 1 year అవుతుంది కదా మీరు కూడా పొలిటికల్లో చూస్తూ కూడా. మీకు అనిపిస్తూ ఉందా అంటే మనలాంటి వాళ్ళం ఇక్కడ సెట్ అవుతాం, ఇప్పుడు పొలిటికల్ దీనికి మనం కరెక్టేనా అనేది ఉందా? యా, అనిపిస్తుందా కరెక్ట్ అని? డెఫినెట్లీ. రాణిస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్. రాణిస్తాను అన్న నమ్మకం, అది ప్రజల తీర్పు పైనే ఆధారపడి ఉంటుంది. కానీ డెఫినెట్లీ మనకు సొసైటీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే అందరు కలుపుగట్టుగా హెచ్సియు ఇష్యూలో అందరు కలిసి వాయిస్ రేజ్ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ అనేది ముందుకు వస్తుంది. సో యా, వస్తారు, మొత్తం వ్యవస్థనే చేంజ్ అవుతుంది అని చెప్పి నా నమ్మకం. చాలా గ్యాప్ ఉంది కదా ఇప్పుడు పాలిటిక్స్లో. 50 years పైగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యంగర్ జనరేషన్ ఎవరు లేరు కాబట్టి యంగర్ జనరేషన్లో నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇండియాస్ మీడియన్ ఏజ్ ఇస్ అట్ రైట్ నౌ 28 years. సో వై నాట్? కానండి ఇప్పుడు మీరు అన్నట్టుగా 50 years అబోవ్ ఉన్న వాళ్ళే రాజకీయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ విషయంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయంతో పోలిస్తే అంటే బేసిక్గా మనకున్న అనుభవం కావచ్చు, లేదా మన ఏజ్లో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళ అనుభవం కావచ్చు, వాళ్ళతో రాణించే ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం అనేది కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఎక్కువ శాతం మనల్ని రానివ్వకుండా చేసే పరిస్థితి కూడా ఉంది కదా పొలిటికల్గా. సో నేను ఎట్లా ఆలోచిస్తానంటే, అనుభవం అనేది చాలా అవసరం. అంటే నాకు తెలియని విషయాలు ఎన్నో అనుభవం ఉన్న వాళ్ళ నుండి నేర్చుకునే ఒక స్కోప్ ఉంటుంది. అండ్ కొత్తదనం అనేది కూడా వాళ్ళకి అవసరం. అంటే ఇప్పుడు ఎంత చేంజింగ్ వరల్డ్లో ఎన్ని కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి, వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు. సో ఆ రెండు మిక్స్చర్ కలిసి ముందుకు అడిగేసినప్పుడే ఇంకా చాలా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో రాదర్ దెన్ థింకింగ్ తొక్కాలి లేకపోతే మనం ఎందుకు నేర్చుకోవాలి అన్న దానికంటే ఎక్కువ ఒకరి నుంచి ఒకరు ఏం నేర్చుకోవచ్చు అన్న ఆలోచనతోటి కలిసి అడిగేస్తే ఎన్నో వండర్స్ చేయొచ్చు. కానంటే నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు మీరు కూడా ఒక మీడియాతో మాట్లాడుతున్న క్యాంపెయినింగ్ సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ మీ నాన్నగారి విషయంలో, భూపాల్ రెడ్డి గారి విషయంలో మీరు మాట్లాడుతూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నాం, కొట్టబోతున్నాం అనే అంశాన్ని. అవును. కానీ ఏం జరిగింది, ఎందుకు మిస్టేక్గా ఎక్కడ జరిగింది అంటారు మరి? సో నిజంగానే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉండే గెలుస్తాము అని చెప్పి. రీజన్ ఏంటంటే ఆయన నిజంగానే చాలా లాయల్గా ప్రజల తరపున పనిచేసే వ్యక్తి మా నాన్నగారు భూపాల్ రెడ్డి గారు. పొద్దు నుంచి రాత్రి వరకు ప్రజలని, ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలనే ఉండే మనిషి కాబట్టి నిజంగానే చాలా అభివృద్ధి చేసిండు. మనసు నుండి సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకు అడిగేసిండు కాబట్టి ప్రజలు కూడా గుర్తించి ఆయననే మళ్ళీ గెలిపిస్తారనే నమ్మకంతో చెప్పిండే నేను గెలుస్తారని. కానీ కొన్ని పొరపాట్లు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, చిన్న చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఆయన ఓడిపోవడం కూడా ఎక్కువ ఓట్స్ తోటి ఓడిపోలేరు, ఒక 5,000 votes తోటి ఓడిపోయాను. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక కాంగ్రెస్ వేవ్ అనేది ఆ టైంలో ఉండే, అదొకటి వచ్చింది. దాని తర్వాత ప్రజలకు ఏమైపోయిందంటే కొత్తదనం అని చెప్పి కోరుకోవడం మొదలుపెట్టాను. కానీ ఎందుకు అంటే నా ప్రకారం ఏంటంటే చేంజ్ ఇస్ గుడ్, కానీ చేంజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇస్ బెటర్. ఊరికే మార్పు అని చెప్పి మనం ఎవ్వరం కోరుకోవద్దు.
ఆలోచించకుండా నమ్మి మోసపోయి ఆ అబద్ధపు హామీలకు నమ్మి ఇంకేదో వస్తుందనే ఆశతోటి ఏం వస్తుందో అని చెప్పి ఆ కాంగ్రెస్ నాయకులు మభ్యపెట్టి అదొక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఓటేపించినట్లా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మంచి చెప్పుకోవాలి వాళ్ళు చేసిన పనులను, డెవలప్మెంట్ వర్క్స్ ని కూడా లేదు. కోఆర్డినేట్ అంటే బాగానే చేసుకున్నారు, కానీ ఇప్పుడు చెప్పే వాయిసెస్ చాలా మంచి స్పోక్ పర్సన్ ఉన్నారు. కానీ యంగ్స్టర్స్ లో ఎక్కువ చెప్పే వాళ్ళు వచ్చుంటే ముందుకి అసలు ఏం పథకాలు అందుతున్నాయి, అసలు ఏముంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసే వాళ్ళు వచ్చుంటే ఎఫెక్ట్ వేరేలాగా ఉండేది అని చెప్పి. ఇప్పుడు నాకు నారాయణఖేడ్లో అడుగుతారు ఏం డెవలప్మెంట్ అయింది. నేను పెద్ద ఒక లిస్ట్ డాక్యుమెంట్ తయారు చేసిన అనమాట, టు రైట్ లైక్ అసలు ఏమేం చేసినామని చెప్పి. సో ద పాయింట్ ఇస్ దట్ అడిగేటోళ్ళు ఉన్నారు కానీ చెప్పేటోళ్ళు లేరు, అది తీసుకెళ్లేటోళ్ళు లేరు, అది తీసుకెళ్ళకపోతే ప్రజలు ఏమన్నా నమ్మేస్తారు, ఏం కాలేదు జరగలేదు అన్న ఆలోచనకి పడిపోతారు. అండ్ ఐ థింక్ ఈవెన్ మీడియాలో చాలా టీవీ ఛానల్స్లో అవన్నిట్లో కూడా ఏ వర్క్ చేసినా కూడా వేలెత్తి చూపే వాయిసెస్ అనేవి ఎక్కువైపోయినాయి. రాదర్ దెన్ ఓకే దిస్ ఇస్ ఆల్సో గుడ్, మనం ఇంత అభివృద్ధి చేసినాము అని చప్పట్లు కూడా కొట్టాలి, విమర్శ కూడా ఉండాలి. అది రెండు జస్ట్ ఉండాలి ఖచ్చితంగా అంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇదే సోషల్ మీడియా గతంలో అంటే బీఆర్ఎస్ దిగడానికి ఒకందుకు సోషల్ మీడియా చాలా ప్రధాన పాత్ర పోషించింది. చాలామంది జర్నలిస్టులు గ్రౌండ్కి వెళ్ళి నిజాలు చెప్పడం అనేది ఈ అంశం మీద కూడా కొంత మనం తీసుకోవచ్చు. కానీ అదే సోషల్ మీడియాని ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్న వైఖరి, అది కూడా అసెంబ్లీ ముఖంగా ఏం చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ప్రెస్లో పనిచేసే విలేకరులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, తీసి పడేస్తున్నారు. ఎవరి సహాయం వల్లనైతే వాళ్ళు గెలిచినరో వాళ్ళకు కూడా మినిమం రెస్పెక్ట్ లేకుండా నువ్వెవరివి అని చెప్పి తీసి మాట్లాడుతున్నాడు. అండ్ అందరూ అసలు ఎవరు విలేకరులు కారో అన్నట్లా మాట్లాడుతున్నారు. Everyone has a opinion and everyone has the right to report on whatever is happening, to put forward. కానీ దౌర్జన్యం నొక్కేయాలి, ప్రెస్ని నొక్కేయాలి, నేను అనుకున్నట్లనే ముందుకు వెళ్ళాలి అన్నట్లా వ్యవహరిస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ మారి దాదాపు 15 నెలలు అవుతా ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ చేంజ్ అనేది ఊహించిన చేంజ్ అయినా లేకపోతే కొత్తగా అనిపిస్తుంది? ప్రజలు చెప్పాలి కదా. రాజకీయంలో ఉన్నారు కదా, అంటే ఈ 1.5 year నుంచి రాజకీయంగా మీరు చూస్తున్నారు, చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారు కాబట్టి అడుగుతున్నారు. ప్రజలు అనుకుంటున్నట్ల ఎంత మంచి చేంజ్ అవుతుందో అన్నట్లయితే ఇక్కడ లేకుండా పోయింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క రంగంలో ఏదో పెంట పెట్టే పని చేసిండ్రు కానీ మంచి పని అయితే ఎక్కడ ఏ రంగంలో చేసింది లేదు. ప్రతి ఒక్కరు విద్యార్థులు తిట్టుకుంటున్నారు, రైతులు తిట్టుకుంటున్నారు, ఎంప్లాయీస్ తిట్టుకుంటున్నారు జీతం అంత అని చెప్పి. కార్మికులకు మొన్న టనల్ SLBC అది అయింది. అండ్ మహిళలకు మళ్ళీ అసలు ఒక్క పథకం ఫ్రీ బస్ అని చెప్పి దాంట్లో చిచ్చులు పెట్టిండ్రు, మహాలక్ష్మి పథకం అంతా తీసేసిండ్రు. ఎవరికి మంచిగా ఉన్నట్ల అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి మంచిగా ఉన్నట్ల ఒక్కోలకైనా ఒక్క వాట్ యు సే రంగంలో అయినా, ఐఎమ్ నాట్ గెటింగ్ ద రైట్ వర్డ్, బట్ లైక్ నాట్ ఈవెన్ వన్ గ్రూప్ ఆఫ్ people are happy. You're right. Not even one sector is happy in Congress rule. Right. అందరికి దౌర్జన్యం. ప్రభుత్వంలో అట్లా ఎవరు మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు లేదా మినిస్టర్ కావచ్చు ఎవరైనా కానీ అసలు ప్రతిదీ కూడా ఇచ్చిన 6 హామీలు నెరవేరాయి అనేదే కదా వాళ్ళు చెప్పే పాయింట్. మరి మీరు ఎట్లా చెప్పగలరు అది నెరవేరలేదని? బేసిక్గా వాళ్ళు ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నారు, లేదా రైతు రుణమాఫీ అంశాలు చెప్తా ఉన్నారు, రైతుకి ఏదైతే మొన్న కూడా రైతు బంధు విషయాల గురించి కావచ్చు, లేదా యువ వికాస్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, ఇట్లాంటివి వాళ్ళు చాలా చూపిస్తున్నారు. అంటే బేసిక్ ఇవి చేసామనేది. మరి మీరేమో ఎక్కడ జరగలేదనేది ఎట్లా
కనెక్ట్ అవుతుందా? వాళ్ళు చెప్పడం ఏందో కానీ ప్రజలే చెప్తున్నారు కదా ఏమొస్తలేదని చెప్పి. నేను చెప్పడమో వాళ్ళు చెప్పడమో కాదు, ప్రజలకు రావాల్సిన పథకాలు ప్రజలే చెప్తున్నప్పుడు మాకు వస్తలేదని చెప్పి ఇంకేం డౌట్ ఉంది? చెప్తారు దొంగలు కాబట్టి చెప్తారు, చేయకున్నా చేసినామని చెప్పి చెప్పుకుంటూనే వచ్చిండ్రుగా, అబద్ధాలతోటే కదా వాళ్ళు వచ్చింది. సో మనం వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ మీరు ఎప్పుడు ఎవరిని అడిగినా ఏది 100% ఎవ్వరికి రాలేదనే చెప్తారు. ఏదొచ్చింది ఫ్రీ బస్ ఒక్కటి వచ్చింది, కానీ దానివల్ల మనకు రాష్ట్రంలో అప్పులు అనేవి ఇంకెక్కువ అయిపోతున్నాయి. అండ్ పాపం వీళ్ళకి ఊర్లో పండగలకంతా స్పెషల్ ఫేర్స్ అని చెప్పి మగవాళ్ళకి ఇప్పుడు లైక్ ఛార్జింగ్ మోర్ నో బస్ ఛార్జెస్ భారం అయితే పడుతుంది కదా. ఆ పైసలన్నీ కూడా ఫ్రీ బస్సెస్ మళ్ళీ నడపడానికి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మన జేబు నుంచే కదా, ట్యాక్సులు అయితే మనమే కడుతున్నాం. అంటే వాళ్ళు ఒక ఫ్రీ బస్ గురించే మాట్లాడుతున్నారు కానీ ఇప్పటిదాకా, కానీ మిగతా రంగాల్లో వాళ్ళు చేసామనే కదా చెప్తుందని నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు రైతులకి రుణమాఫీ చేసామంటున్నారు, కేసీఆర్ చేయలేకపోయాడు, 1 లక్ష లోపు రుణమాఫీ అనేది కేసీఆర్ చేయలేకపోయాడు, మేము 2 లక్షల రుణమాఫీ చేసామంటున్నారు. సో అట్లాగే రైతు బంధు విషయంలో మొన్నటిదాకా మీరు క్వశ్చన్ చేశారు, 17,500 మీరు ఎక్కడివి అనేది కేటీఆర్ కూడా ప్రశ్నించిన పరిస్థితి. మరి ఇప్పుడు వేసిరు కదా వాళ్ళు, 15,000 వేస్తున్నాం అన్న చోట 12,000 వేస్తున్నాం అంటున్నారు కదా. టాకింగ్ అబౌట్ చేసినవే చెప్తున్నారు కదా. సో మీరేమంటున్నారంటే బేసిక్గా ఈ ఫ్రీ బస్ గురించే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా, కానీ మిగతా చాలా చేసామని చెప్తా ఉన్నారు, ప్రచారం కూడా చేశారు. మొన్న కూడా వాళ్ళు దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్లు తెలంగాణకు వస్తున్నాయని, కంపెనీలు వస్తున్నాయి, ఎప్పుడు లేనిది కొత్త డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం, ఎకో ఫ్రెండ్లీ పార్క్ అంటున్నారు. మరి ఇవన్నీ ఏమంటారు సంథింగ్ ఫోర్త్ సిటీ సో మరి ఫ్యూచర్ సిటీ మరి వీటన్నిటి సంగతి ఏంటి అనేది కూడా ఒక పాయింట్ ఉంది కాంగ్రెస్. సో మీరు చెప్పినట్లనే విడమర్చి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు రైతు రుణమాఫీ అని చెప్పినారు, వాళ్ళు ఇచ్చిన లెక్కల్లోనే మనకు తెలుస్తుంది వాళ్ళు చేస్తాం మొదట అని చెప్పింది 40 లక్షల ఫార్మర్స్కి, కానీ చేసింది చాలా తక్కువ మందికి. ఎంతమందికి చేసినరో కూడా ఇంకా డేటా అనేది వాళ్ళు బయట పెట్టలేరు. అండ్ అదే కాకుండా వాళ్ళు చెప్పింది వాళ్ళు ఇచ్చింది జస్ట్ 22 lakh crores. అండ్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతకు మించి 28,00,000 crores అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అండ్ అంతేందుకు ఊరికి వెళ్తే కుయ్యో ముర్రో అని చెప్పి మొత్తుకుంటున్నారు. చెప్పిండుగా అంత బహిరంగ సభలో అని చెప్పి వెళ్ళి లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ క్షణం మీరు వెళ్ళి తీసుకోండి, నేను రాగానే సంతకం పెడతా అన్నాడు. పాపం చాలా మంది నమ్మేసి వెళ్ళి తీసుకొని వచ్చిందనమాట లోన్. సో వాళ్ళకు రుణమాఫీ కాక చాలా అప్పుల్లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అండ్ ఎన్నిసార్లు తిప్పించుకున్నాడు రుణమాఫీకి కూడా, ఇంట్రెస్ట్ కట్టాలి అది ఇది అని చెప్పి ప్రతి ఒక్క రోజు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పెద్ద క్యూస్, పెద్ద లైన్స్ అంటున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకసారే కాదు కదా, కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని చేయించుకుంటే అవుతుంది అంటున్నారు కదా. అన్నీ అయిపోయింది. అన్ని ఎన్ని నెలలైంది, అయ్యిందా? కాలేదు. చెప్పినంత మాత్రాన అవుతుందా? కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు కాలేదు, అది కాబోదు కూడా, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు అంతే. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు రైతు రుణమాఫీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జాబ్స్ అని చెప్పి ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఏం మాట్లాడుతున్నారు? కాలేదా? 50,000 నోటిఫికేషన్లు కాలేదా? ఉద్యోగ భర్తీ కాలేదా? ఎగ్జామ్ జరగలేదా? గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ? అది జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ అనేది ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వచ్చి కండక్ట్ చేసింది ఎగ్జామ్స్, కానీ అంతా వర్క్ అంతా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళు కొత్తగా ఇప్పుడు నోటిఫికేషన్స్ పెట్టి జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఇస్తే అది వాళ్ళ ఖాతాలో పడుతుంది. వాళ్ళు చేసినరా? లేదు. ప్రతి ఒక్క దానికి చివరికి వచ్చి ఇట్లా పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చి ఒక డాట్ పెట్టి నేను చేసేసిన అని చెప్పి చెప్పుకునే టైప్లో ఉన్నారు వాళ్ళు. ఏది చేసినారు వాళ్ళు? ఇంకేం చేసినారు వాళ్ళు? సరే మహాలక్ష్మి పథకం అన్నారు, 6 గ్యారంటీస్లో ఇచ్చిండ్రా? విద్యా భరోసా కార్డ్ అని చెప్పి అన్నారు. అసలు దేనికి విద్యా భరోసా కార్డ్? 5 లక్షలు దేనికి ఇద్దామని చెప్పి అసలు
ఒక్కటి కూడా అంటే ఇది యువతకు ఉపయోగపడేది కదా, అంటే ఈ రైట్ ఇస్తే మంచిది, కానీ ఇచ్చిండ్రా, ఎవరికి ఇచ్చిండ్రు? నేను చెప్తున్నా, మా బీఆర్ఎస్ పీరియడ్లో అంబేద్కర్ పథకం కింద మేము ఎంతో మందిని ఫారెన్కి 20 లక్షల వరకు ఇప్పించి లోన్ అమౌంట్ పంపించినాం గవర్నమెంట్ త్రూ. ఇప్పుడు ఒక్కళ్ళకి చూపించండి వచ్చింది 1% షోమి. ఎవరికి ఇస్తుండ్రు, ఎవరికి పంపించిండ్రు? ఎంతోమంది ఫారెన్లో వెళ్ళి చదువుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పొందిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు. ఎవరికి వచ్చింది ఇప్పుడు? సరే స్కూటీస్ అని చెప్పిండ్రు, వచ్చిందా? మాకు పాపం బస్సు పెట్టి మా మహిళలకి, కాలేజ్ వెళ్ళే ఆడపిల్లలకు, స్టూడెంట్స్ చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో 5 గంటలకు లేస్తున్నాం అక్క, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోతుంది, బస్సు ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ అవుతుంది, పోనీ ఎక్కినా కూడా చీప్గా చూస్తున్నారు, మీరు ఫ్రీగానే ఎక్కుతున్నారు కదా అని చెప్పేసి ముందున్నంత ఫ్రీక్వెన్సీ కూడా లేకుండా పోయింది, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఏడుస్తున్నారు. స్కూటీస్ ఇస్తా అన్నారు, ఇచ్చినా మరి విద్యార్థులకు? ఐటీ ఫీల్డ్ సంబంధించి మొన్న దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు కదా, ఇన్ని లక్షల కోట్లు కంపెనీలు పెట్టుబడులు తీసుకురాబోతున్నాం, మొట్టమొదటిసారి తెలంగాణలో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అనేది ఒక ప్రచారం కూడా చూసాం కదా. మరి ఇది వాస్తవం కదా ఐటీ సెక్టర్లో? సరే, పోయిన సంవత్సరం కూడా చెప్పిండ్రు కదా 40,000 కోట్లు తెచ్చిండ్రు అని చెప్పి, పోయిన సంవత్సరం కూడా చెప్పిండ్రు. ఈసారి 150,000 కోట్లు అని చెప్పి చెప్పిండ్రు. పోయిన సంవత్సరంది ఒక్క కంపెనీ ఇప్పటి వరకు వచ్చి ఎక్కడైనా ఎట్టుకబెట్టింది మీకు ఏమన్నా ఉందా ఆధారాలు? వాళ్ళు రిలీజ్ చేయగలుగుతారా వైట్ పేపర్? దాన్ని చూపించగలుగుతారా? పోనీ ఎవరు ఎక్కడ పెట్టిండ్రో అన్నీ. ఇంకా అది ఎట్లుండే అంటే, ఇట్లా అవ్వంగానే నెక్స్ట్ డే పెద్ద పెద్ద హోర్డింగ్లు ప్రతి ఒక్క దగ్గర ముందే అనుకొని ఎంఓయూస్ రాపించుకొని వెళ్ళి సైన్ చేసి తెచ్చినట్లుంది చెప్పుకోవడానికి, నామకే వాస్తే. ఈ కాంగ్రెస్ అంటేనే ఎట్లుంటుందంటే, ఎంటీ బాక్సెస్లో ఏమైనా వేసి ఊపితే ఎక్కువ సౌండ్ వస్తుంది. తెలుగులో మర్చిపోయినా టపటపా అని ఊపుతారు రాలేసి అట్లా. సో సౌండ్ ఎక్కువ, మోత ఎక్కువ, లోపలేం లేదు. కానీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి నేను దీన్ని ఓడించిన అని కూడా చెప్పుకుంటా ఉన్నాడు కదా గర్వంగా. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి నేను ఓడించిన అనేది ఆయన చెప్పుకుంటానే ఉన్నాడు కదా చాలా చోట్ల. అది వాస్తవే కదా బేసిక్గా. అప్పుడు ఆ రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ని ఓడించడంలో అయితే ముందంజలో ఉన్నట్టేగా. సో రాజకీయంలో ఉన్నప్పుడు గెలుపు ఓటమిలు సహజమే. ఆయన ఒక్కడే ఓడించిండు గెలిచిండు అని కాదు, రైట్? ప్రజలు ఓటేసి వాళ్ళు ఎంచుకున్నారు ఒక నాయకుల్ని. అండ్ కాంగ్రెస్ని అతను ఒక్కనే వచ్చి, కాంగ్రెస్ ఇస్ నాట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇస్ అ పార్టీ విత్ సో మెనీ లీడర్స్, రైట్? సో అందరూ కలిసి గెలిచిండ్రు కాబట్టి ఇట్ హాస్ కమ్ ఇన్ టు పవర్. అండ్ అంతా మనం ఆలోచించదు, రాజకీయాలు అంటే గెలుపులు ఉంటాయి, ఓటమిలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన చెప్పుకున్నంత మాత్రాన నువ్వు పని చేసి చూపించు. ఏమన్నా ప్రతిరోజు ఒక్క మీటింగ్లో కేసీఆర్ గారి పేరు లేకుండా ఆయన మాట్లాడతాడా? అసలు ప్రజల గురించి మాట్లాడడం తక్కువ, కేసీఆర్ గారి జపం చేయడం ఎక్కువ అయిపోతుంది. ఒకటే అంటే బేసిక్గా కేసీఆర్ గారు కూడా దాదాపు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పదవిలో ఆయన ఉన్నాడు. మరి అలాంటి పదవి ఇచ్చిన ప్రజలకైనా పనిచేయాలి కదా కేసీఆర్ అనేటువంటి బయటకు వచ్చి. ఎందుకు కేసీఆర్ లోపలే ఉన్నాడు అనేది నిజంగా కూడా ఇది అందరి క్వశ్చన్. ఇది బేసిక్ ఏం చెప్తారని. సో నాకు ఆయన పని చేస్తేనే కదా మనం తెలంగాణ ఇంత అద్భుతంగా ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని హీ ఈస్ క్వశ్చనింగ్. మా అందరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయననే హీఈస్ గైడింగ్ అస్ ఇన్ ద రైట్ వేస్. అండ్ ఆయన ఎప్పుడు మాట్లాడి ఆయన వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు, మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు, ప్రతి ఒక్క దగ్గర ప్రజల ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుంటూనే ఉన్నారు, మాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. సో అండ్ ఇప్పుడు మీరు ఒకటి ఏంటంటే ఫామ్ హౌస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఫామ్ హౌస్ అంటే ఏంటి? రైతులు. ఫామ్ అంటే ఏంటి? పొలంలో ఒక ఇల్లు. పొలంలో ఎవరు ఉంటారు? రైతులు ఉంటారు. దాంట్లో ఏం తప్పు ఉంది? ఎందుకు వై డు యూ? ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా.
అవును. వై డూ యూ ఎక్స్పెక్ట్ దట్ అ పర్సన్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ పబ్లిక్? కానీ ఉండాలి కదా, ప్రతిపక్ష నాయకుడు అనేటోడు ప్రశ్నిస్తూ ఉండాలనేదే కదా. ప్రశ్నిస్తున్నాము కదా, ఎవరు మీరు కాదు, ప్రశ్నిస్తలేము. ఒక నాయకుడిగా, ప్రధాన నాయకుడిగా ఆయన కదా ప్రశ్నించాలి. ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు, మేము కూడా ప్రశ్నిస్తున్నాం. అండ్ మేము చాలు ఫస్ట్ మమ్మల్ని ఎదుర్కోమని చెప్పండి. ఎదుర్కొంటున్నా ఉట్టి వాగుడు వాగుతున్నారు కానీ ఎవరైనా ఎదుర్కొంటున్నా? ఆయన వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, కేసీఆర్ మీ ప్రతిపక్ష నాయకుడు ముందు వచ్చి అసెంబ్లీలో మీరు పని చేయండి అయ్యా అంటుంటే ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ అని చెప్పి వీళ్ళకి ఏం అవసరం? మీరు పని చేయండి ఫస్ట్, మేము అడుగుతున్నాం కదా, పని చేసి చూపియండి. చాతగాక చెప్పే మాటలన్నీ. అంటే ఇంకొక చర్చ జరుగుతుంది, కేటీఆర్ ఇప్పుడు నాయకుడా లేకపోతే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మినిస్టర్లు అందరూ అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎవరు ప్రతిపక్ష నాయకుడు? ఇప్పుడు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, తాగేసి పట్టుకున్నాడు అనేది కూడా ఈ చర్చ కూడా జరుగుతా ఉంది. వాళ్ళు చెప్పేటివి చాలా చెప్తారు, కానీ మొన్ననే కేసీఆర్ గారు అసెంబ్లీ కూడా వచ్చిన సందర్భం మీకు తెలిసిందే. అది కూడా గవర్నర్ స్పీచ్ లోనే రోజే కదా. డజంట్ మ్యాటర్, దెర్ ఇస్ నో రూల్, కాన్స్టిట్యూషన్ లో కూడా ఎక్కడ లేదు కి ఉన్నప్పటికీ దెర్ ఇస్ నో నెసెసిటీ టు డూ 60 days వరకు యూ కెన్ గో. ఓకే, ఈదర్ వేస్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు డైవర్టింగ్, కానీ బట్ ద పాయింట్ ఈజ్ ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నాడు, మాకు అండగా నిలుస్తూనే ఉన్నాడు, ప్రజల తరపున ఆలోచిస్తూనే ఉన్నాడు. కేసీఆర్ గారి విజన్లోనే మేమందరం ముందుకు నడుస్తున్నాం. మేము అడిగే వాళ్ళం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నోరు తెరిచి ఆన్సర్ ఇవ్వండి. అండ్ పార్టీ మీద ఎవరున్నారు ఎవరు లేరు రోజు జపం చేసే బదులు ఆ దృష్టి ఏదో ప్రజల మీద పెట్టి మీరు కొంచెం అభివృద్ధి వైపు అడుగులేయండి. ప్రజలకు ఎట్లా మంచి చేయాలని చెప్పి ముందుకెళ్ళండి. జరగట్లేదు అభివృద్ధి తెలంగాణలో. జరిగితే మన జీడిపి అనేది మనకు పడిపోదు. జరిగితే మనకు కంపెనీలన్నీ వచ్చేటివి పోకుండా ఉండవు. జరిగితే ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు. ఈ ఈ ఈ హత్యలు అనేవి లా అండ్ ఆర్డర్లో ఇవన్నీ పెరిగేటివి కావు. మహిళలపై వాయిలెన్స్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉండేది నిజంగా అభివృద్ధి జరిగుంటే ఎన్నో మంచివి అయ్యేటివి. కానీ మనం పెరుగుతుందంటే కేవలం అప్పుల్లో పెరుగుతున్నాం, మనం పెరుగుతున్నామంటే క్రైమ్ రేట్లోనే పెరుగుతున్నాం. ఇంకెక్కడ పెరుగుతున్నాం మనం? తెలంగాణ రైజింగ్ అంట, దేంట్లో రైజింగ్? అదే అంటున్నా, నువ్వు రైజింగ్ దేంట్లో చేస్తున్నావు? స్టార్ట్ చెప్పినా బంగారు తెలంగాణ నాశనం చేసుకుంటే రైజింగ్ చేస్తున్నాడు. అంటే ఇంకొకటి, అంటే ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయం అంటేనే బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగ కూడా గతంలో చేసిన పరిస్థితి కనపడట్లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే బేసిక్గా ఇక్కడ టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? మొన్న బతుకమ్మకైనా వాళ్ళు చీరలేం ఇవ్వలేరు కదా, అసలు ఎక్కడ ఏం సంబరాలు అనేది జరపలేరు. తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపేస్తుంది కాంగ్రెస్ పాలన. ఎవరైనా బతుకమ్మని తీసేస్తారా తల్లి నుంచి? ఏం మనుషులు, ఎందుకు తీసిండ్రు? లైక్ అర్థం కాని రాష్ట్రాలు వాళ్ళకి లేదు. వాళ్ళకి తెలంగాణ పట్ల ప్రేమ లేదు, వాళ్ళకి తెలంగాణ పట్ల గౌరవం లేదు, తెలంగాణ పట్ల ఏం లేదు కాబట్టే వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇప్పుడు మనం కొత్త గవర్నమెంట్ తెచ్చిన తెలంగాణ తల్లి పోస్టర్ కావచ్చు, లేదంటే ఏదైతే వాళ్ళు పెట్టిన విగ్రహం కావచ్చు, మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఒప్పుకుంటారా తెలంగాణ తల్లి? కాంగ్రెస్ తల్లి ఏంటి తెలంగాణ తల్లి? చెయ్యి ఇట్లా పెట్టి బతుకమ్మ తీసేసి కాంగ్రెస్ ఇప్పుడు బతుకమ్మ ఉంటేనే తెలంగాణ తల్లి అనేది వాస్తవం కాదు. ఇప్పుడు బేసిక్గా మీరు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము పెట్టిన విగ్రహం ఏదైతే ఉందో అది ఒక సామాన్య మహిళ పోస్టర్, అది తెలంగాణ మహిళ, కష్టపడే మహిళ పోస్టర్ అది. కానీ గతంలో వాళ్ళు పెట్టింది అంతా కూడా ధనికుల కోసం తెలంగాణ తల్లిని తీసుకొచ్చిరు వాళ్ళు అనేది కూడా ఒక చర్చ ఉంది. అంటే రిచ్ పీపుల్ తెలంగాణ తల్లి వాళ్ళు పెడితే మేము సామాన్యుల ప్రజలకి దగ్గరలో అనుసంధానంగా ఉండే విగ్రహాన్ని మేము పెట్టామంటున్నారు. సామాన్యులు ధనవంతులు కావాలని చెప్పి కోరుకోరా? దాన్ని చూసి స్ఫూర్తిగా ఎందుకు తీసుకోవద్దు అనుకోవాలి? రైట్. సెకండ్ పాయింట్, మన తల్లిని మనం ఎప్పుడూ ఎంత అందంగా ఆభరణాలతోటి చూసుకోవాలని చెప్పి అనుకుంటాంగా, అనుకోమా? మరి తప్పేముంది మన తెలంగాణ తల్లిని అట్లా చూసుకోవడంలో? మన తెలంగాణకి ఏకైక ఒక పండుగ గుర్తింపులాగా మనం చేసుకొని సంబరాలు చేసుకునేది బతుకమ్మ. మరి అట్లాంటి దాన్ని తెలంగాణ తల్లి నుంచి తీసేస్తే
ఎందుకు తీయడం అంటే నాకు అర్థం కాలేదు. లాజిక్ ఏంది, వై? అండ్ ఇవన్నీ చిల్లర దాంట్లో ఇవన్నీ పెట్టడం బదులు 2,000 కోట్లు పెట్టిండ్రు ఇప్పుడు ఇవన్నిటికీ. ఈ తల్లి విగ్రహాన్ని తీయడానికి పెట్టడానికి, ఆ TG టు TS టు TG ఇదంతా దానికి. సో ఇవన్నిటికీ పెట్టడం బదులు ఇప్పుడు పైసలు లేవు అనుకుంటే వెళ్తాను. ఆ పైసలేమో ప్రజల అభివృద్ధికి పెట్టాల్సింది కదా. అంటే మీరు చేసిన అప్పులే అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, గత ప్రభుత్వం చేసిన అప్పులకి మిత్తి కట్టడానికే మాకు సరిపోవట్లేదు. సో మొన్న అసెంబ్లీలో కూడా చెప్తున్నాడు కదా, 4,000 కోట్లు మేము ఇంకా RBI నుంచి అప్పు తెచ్చుకుంటున్నాము, ఏదో చేదోడు వాదోడుగా ఏదో చిల్లర దీని కింద తెచ్చుకుంటున్నాము. కొంచెం మా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీన్ని అర్థం చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళాలి, కష్టపడి పనిచేయాలి. ప్రస్తుతం ఇక్కడ అమౌంట్ అయితే రావట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది కదా, మరి ఏం చెప్తారు దీనికి? నీకు చేతగాక నువ్వు చెప్పే మాటలు ఇవి అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి, ప్రతి ఒక్క దేశానికి అప్పులు అనేవి ఉంటాయి. ఆ అప్పులు ఎట్లా వాడినాము అన్న దాని మీదనే ఉంటుంది. మనం మంచిగా వాడి మన ఆదాయాన్ని మనం పెంచుకున్నాము, తెలంగాణ సంపద అనేది మనం పెంచుకున్నాం. ఆర్ GDP ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్, రైట్? ఆ డెప్ట్ సో మన డెప్ట్, మనం తీసుకున్న డెట్కి, మనం తీసుకున్న అప్పుకి, మనకు వచ్చే ఆదాయానికి మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాం, రైట్? సో అంత బ్యాలెన్స్డ్గా ఉన్న రాష్ట్రాన్ని నువ్వు నడపక, సరే అప్పులు చేసిండ్రు అని చెప్పి చెప్తున్నావు. నువ్వు వచ్చి నుంచి నువ్వే చెప్పినావు అసెంబ్లీ సాక్షిగా, నువ్వు 1,59,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీసుకున్నాను అని చెప్పి. ఏం చేసినావు ఆ డబ్బులతోటి? ఏడ చేసినావు నువ్వు? దేనికి యూజ్ చేసినావు నువ్వు? జేబులు వేసుకోవడానిక? నీకు చేత ఎక్కడైనా ఒక్క దగ్గరైనా మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా? మనం 10 సంవత్సరాలు ఎన్ని కట్టుకున్నాము? ఒక్కటైనా ఏడైనా స్టార్ట్ అయినా? కాళేశ్వరం స్కామ్ గురించి ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు కదా, కేసీఆర్ కాళేశ్వరం అడ్డు పెట్టుకుని ఒక ATM లా వాడుకున్నాడు అనేది కూడా వాళ్ళు చెప్తున్న ప్రచారం కదా, మరి ఏం చెప్తారు దీనికి సమాధానం? రేవంత్ రెడ్డి మస్తు అంటున్నాడు, ఏం చెప్పిందంతా నమ్ముతామా ఏంది? ఆయన మాట మీద, ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. సో ఒక మనిషికి విలువ ఎట్లుంటుంది? చెప్పిన దానికి చేసేదానికి పొంతుంటే ఆ మనిషికి విలువ అనేది ఉంటుంది. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు ఆయనకి విలువ ఎట్లుంటుంది? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కూడా అబద్ధం ఆడుతున్నాడు అంటే ఆ మనిషికి ఇంకేం విలువ? ఆయన నోట్లకే వచ్చిన ఒక్క మాట అయినా ఎందుకు నమ్మాలి? ఎట్లా నమ్ముతాము? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ట్రస్టింగ్ హిమ్? అరే అంత బహిరంగంగా చెప్పిండు ఇంటర్వ్యూలో, వాళ్ళు మోసం పోదాం అనుకుంటారు, నేను మోసం చేస్తా అని. ప్రజలు మోసపోదాం అనుకుంటారు, నేను మోసం చేస్తా అన్నాడు. కానీ ఏదేమైనా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, కాదు అని చెప్పి అంటలేను, కానీ ఆయన దానికి అర్హుడు కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి లాగా నువ్వు ప్రవర్తించాలి, నువ్వు ప్రజల తరపున ఆలోచించాలి, ప్రజల తరపున నిర్ణయాలు తీసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి కోసమై నువ్వు ఆలోచించి అడుగులేయాలి. నువ్వు ఏం చేయకుండా హోదాకి నువ్వు ఏం విలువిస్తున్నట్ల. కానీ అంటే ఇటీవల కూడా అంటే బేసిక్గా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని మొన్నటి వరకు ఒక చర్చ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారంటే, మేము పార్టీ మారలేదు, ఇంకా BRS పార్టీలోనే ఉన్నాము, జస్ట్ అది దేవుడి కండువాను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? అవకాశవాదులు ఎక్కడ గాలి ఎక్కడ పోతే అక్కడ వెళ్ళే వాళ్ళకి నేనేం చెప్తానంటే, మీరు చెప్పేది ఒకటి, కానీ సొంతంగా MP క్యాండిడేట్గా కూడా నిల్చున్నారు కదా ఖైరతాబాద్ నుండి గాలి జనార్దన్ రెడ్డి గారు. మళ్ళీ MP ఎలక్షన్స్లో ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కండువా కప్పుకొని. ప్రతి ఒక్కరిది ప్రూఫ్ ఉంది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్ల. ప్రతి ఒక్కరిది అరకపూడి గాంధీ, అరకపూడి గాంధీ గారి ఆయనది ఉంది. సో ప్రతి ఒక్కరిది ఉన్నప్పుడు ప్రూఫ్ మీరు ఎట్లా అంటే, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అంత ఓపెన్గా ఎట్లా అబద్ధం చెప్తారు, అన్ని ప్రూఫ్స్ ఉన్న తర్వాత ఎట్లా అబద్ధం చెప్తారు అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన అనిపించదా? లైక్ హౌ కెన్ పీపుల్ లై సో ఓపెన్లీ? సిగ్గు అట్లా అనిపించదా? లైక్ ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ ఉంది కదా, అది కూడా ఒక ధైర్యం ఉండాలి. అంటే మేము గౌరవప్రదంగా కలవడానికి, ఒక ముఖ్యమంత్రి కలవడానికి వెళితే దాన్ని ప్రోపగండా చేస్తుంది BRS పార్టీ వాళ్ళు అనేది కూడా ఒక వాళ్ళు చెప్తున్న మాట. మీ పార్టీ వాళ్ళు మీ మీదనే ఎందుకు ప్రోపగండా చేస్తుంది మరి?
మీరు ఏదో చేసి ఉంటేనే కదా. ఇంకెవ్వరు కలవడానికి వెళ్ళలేదా? ఇంకెవ్వరికి ఫొటోస్ లేవా? మీరు కండువా కప్పుకుంటేనే కదా అంటుంది. సరే, ఎవరైనా వచ్చి కలిస్తే కండువా కప్పుకుంటారు. దేవుడు అంటున్నారు కదా, ఏంది కాంగ్రెస్ కండువా దేవుడు కండువా సమానంతో పెడితే ఇంకేం లేదు. వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ కూడా అదే చెప్పింది కదా, ఇది దేవుడి కండువా కప్పుకున్న, అది కూడా ఒక సాలుగు లాంటి కండువా. అది నేను అసలు పార్టీ మారని ఎవరు చెప్పారు అనేది కదా అప్పుడు చర్చ కూడా. లేదా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఫొటోస్ అన్ని హ్యాండ్ షేక్ ఇస్తా, బ్యాక్గ్రౌండ్ లో కవర్ ఫోటో అంతా మార్చింది, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఉట్టిగానే చెప్పుకోవడం బీఆర్ఎస్ వాళ్ళు ప్రోపకండా, నెగిటివ్ ప్రోపకండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మరి ఇది వాస్తవం కదా? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో మాట్లాడిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని కూడా మాట్లాడుతున్నారు కదా. ప్రజలు అభిప్రాయం అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. అవును. సో ప్రజలే చెప్తున్నారు కదా ఏది ఏంది అని చెప్పి, మేము ఎట్లా ఫీల్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళ నోటి నుండే చాలా గౌరవంగా చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ గేమ్ అంటున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. అందరా అంతమందా? హెచ్సిఓ వాళ్ళందరినీ కూడా అదే అన్నారు. అవును కదా. ప్రతి ఒక్కరు వాళ్ళు కానీ, గ్రూప్ 1 వాళ్ళు కానీ, లేదంటే హైడ్రా విషయంలో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. నిజంగా ప్రభుత్వం మీద ఎవరైతే ప్రజలు ఓట్లు వేసారో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం మీద నెగిటివ్ లేదు అనేది చెప్తున్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఈ పాయింట్. ముఖ్యమంత్రి గారిని ఒకసారి వచ్చి అదే ప్రజల్లో ఇప్పుడు హెచ్సియు దానికి అందరం కలిసి వెళ్దాము అని చెప్పి అంటున్నాడు కదా. అంటే గుంటనక్కలు అంటే బీఆర్ఎస్ గుంటనక్కలు అనుకోవచ్చా మరి? బీఆర్ఎస్ నాయకులు కాదు కదా అక్కడ చేస్తుంది, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉండి స్టూడెంట్సే అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు ఏ పార్టీతోటి ఏం సంబంధం? అండ్ ఆయన ఎంత అసలు ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా అట్లా అనొచ్చా గుంటనక్కలు అది ఇది అని చెప్పి? ఎవరినైనా అనొచ్చా? లేదు. ఇస్ ఇట్ కాన్స్టిట్యూషనల్? కాదు. మరి ఎట్లా అంటున్నాడు? అది మీరు చెప్పాలి, మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పాలి దానికి సంబంధించి. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రజలకు అడుగుతున్నాను, ఎట్లా అంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతున్నాను. అండ్ ఇదంతా వాళ్ళు ఉట్టింగ్నే వేలెత్తి చూపించడానికి, బురద జల్లడానికి చాలానే చెప్తుంటారు కానీ బీఆర్ఎస్ నాయకులే అన్నీ చేపిస్తున్నారు అని చెప్పి. కానీ వాస్తవం ఏందో మనందరికీ తెలుసు. కానీ అంటే శ్రేయారెడ్డి ఎందుకు ప్రతి ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం చెప్తారు? ఎవరు చర్చ పెడుతున్నారు అని అడుగుతా. బేసిక్ అంటే ఒక చర్చ జరుగుతుంది, శ్రేయారెడ్డి ఏం ఆశించి ఇవన్నీ చేస్తుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. మీరు చర్చ పెడుతున్నారా? లేదు, నిజంగా అది బయట నుంచి ఉన్న టాకు నేను అడుగుతున్నాను. ఏముద్దేశించి అంటే ప్రజల మంచి కోరి ఏమవుతుంది ఏమొస్తుంది అని చెప్పి నిజంగా ఒక ఆలోచనతోటి కాదు, కానీ మాట్లాడాలి. మాట్లాడితేనే కదా ప్రజలకు అనేది ఒక అవగాహన రావాలని చెప్పి నా ఆశ, బ్యాలెన్స్డ్ థింకింగ్ రావాలని చెప్పి నా ఆశ. ఈ అందరు చెప్పేది ఇప్పుడు ఎట్లయిపోయింది, మొన్న ఎలక్షన్స్లో మీడియా అట్లా ఏది చూపిస్తే అట్లా వెళ్ళిపోయినాం. కానీ ఐ వాంట్ ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నా ఆశ. సో నా అభిప్రాయం నేను చెప్తే నా అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళు ఆలోచించి, నేను అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర నేను ఇఫ్ యూ సీ మై టాకింగ్ స్టైల్, నేను ఎక్కువ చాలా ప్రశ్నల లాగా మాట్లాడతా, లేకపోతే ప్రశ్నలాగా అడుగుతా. ఎందుకు? ఇట్స్ బికాస్ ఐమ్ డైరెక్ట్లీ స్పీకింగ్ టు ద పీపుల్ టు థింక్. నేను అడుగుతున్నా మీకు, ఇది మీరు కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పే దానితో నేను మాట్లాడుతున్నాను. అండ్ నాకైతే తెలంగాణ ఎంతో అభివృద్ధి కావాలి, తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఉండాలి, మన భారతదేశం ఇంకెక్కడనో దూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి నా ఆశ. సో అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతాను. హెచ్సియు ఇన్సిడెంట్కి సంబంధించి దాదాపు 400 ఎకరాలు అక్కడ వేలం వేయడానికి ప్రభుత్వం చూసింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే లేదు, అక్కడ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఎకో పార్క్ కట్టడానికి మేము క్రియేట్ చేస్తున్నాం అదంతా కూడా అని చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారా? సో మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పినారు 400 ఎకరాలు నేను వేలం పాటకి వేస్తున్నాను అని చెప్పి ఆయననే చెప్పిన. సో ఇప్పుడేమో మాట మార్చి ఎకో పార్క్ అని చెప్పి చెప్తున్నారు.
నేను చెప్పిన స్టాండర్డ్ లేని మనిషి, ఏ మాట మీద నిలబడని మనిషి అని చెప్పి, ఇందుకోసం కూడా ఇది కూడా ఒక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు ఫర్ మై వర్డ్స్ ఆర్ మై అనాలిసిస్. సో వాళ్ళైనా చెట్టు నరికే వాళ్ళు, రాత్రికి రాత్రే దొంగల్లా వచ్చి చెట్లు నరికే వాళ్ళు మీరు ఎకో పార్క్ చేస్తారంటే ఎవరైనా నమ్మగలుగుతారా? మిమ్మల్ని అసలు ఇప్పుడు ఎవరైనా నమ్మగలుగుతారా? మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీని మార్చేస్తారంట, 4th సిటీకి, ఫ్యూచర్ సిటీకి మారుస్తారంట. తప్పేముంది అంటున్నారు. బేసిక్గా ఒకటి, ఇప్పుడు చెట్లు ఉంటే అది ఫారెస్ట్ అవ్వదు కదా. అక్కడ గుంట నక్కలు ఉన్నాయని ఆయన చెప్పినట్టే జింకలు ఉన్నాయని వీళ్ళు ఎట్లా చెప్తారు? జింకలు ప్రూఫ్ ఏంటి అనేది కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. కనిపిస్తుంది కదా ఎంత మంచిగా. కిరణ్ కుమార్ మాట్లాడుతుంది, మీరు విన్నారు కదా, చామల కిరణ్ కుమార్. మరి ఏం చెప్తారు దానికి? ఆయన వర్డ్స్ నువ్వు రాకపోయినా మనం వెళ్ళి చూద్దాము అని చెప్పి చెప్తాం. నిజమో కాదు గ్రౌండ్లో వెళ్ళి ఇద్దరం కలిసి చూద్దాము అని చెప్పి చెప్తాం. అంతేగా తెలుస్తుంది అప్పుడు ఎంత నిజం, ఎంత ఏఐ ఎంత ఉందో లేకపోతే నిజం ఎంత ఉందో వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది మనకు. మీరేం చెప్పదలుచుకున్నారు హెచ్యు యూనివర్సిటీకి సంబంధించి? సో నేను 2 పాయింట్స్ ఏం చెప్తానంటే, ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ ఇచ్చిన ల్యాండ్ ఉంది, 2300 acres వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఎడ్యుకేషన్ పర్పస్ గురించి అది మనకు ఎందుకు, మనకి ఇప్పటి వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ. ఇప్పుడు యుఎస్లో హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ అవన్నీ ఎంత టాప్ యూనివర్సిటీస్ అంటాం కదా మనం, పేరు ప్రతిష్టలు కలిగినవి అవి ఇవి అని అంటాం కదా. మనం ఎందుకు ఆలోచిస్తలేం అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, అట్లాంటి విద్యా సంస్థని మనం క్రియేట్ చేయాలని చెప్పి మనం ఆ ఆలోచనతోటి కదా ముందుకెళ్ళాలి. దానికి సంబంధించిన భూముల్లో మనం ఇంకెట్లా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, యూనివర్సిటీని మనం ఇంకెట్లా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఆలోచించకుండా దాంట్లో ఉన్న చెట్లు నరికి లేపుతామంటే అదేంది? సో మీరు అట్లా చేయకుండా మొదట ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. ఆ యూనివర్సిటీని ఇంకెట్లా, ఇండియాలోనే ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 10 యూనివర్సిటీస్లో ఒక యూనివర్సిటీ ఇప్పుడు. సో దాన్ని ఇంకెట్లా బెటర్ చేయాలి అన్న దానిపైన ఫోకస్, దృష్టి అనేది పెట్టండి. ఎడ్యుకేషన్ ఇస్, విద్యతోటే మన బుద్ధి అనేది పెరుగుతుంది. అక్కడ చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు మా యూనివర్సిటీ మాకు కావాలని. మొత్తం కూడా యూనివర్సిటీ మొత్తం కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే నినాదాలు చేశారు ఎగెనిస్ట్గా రేవంత్ రెడ్డికి. ఏం చెప్తారు మరి? అంటే అది కూడా పక్క స్టేట్, పక్క రాష్ట్రాల వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు? సో మొదట మన రాష్ట్రం వాళ్ళైతే ప్రతి ఒక్కరు హెచ్సియు అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎక్కువ శాతం, మనకు తెలిసిందే మొన్న గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి. ఆయనకు ఓటేసిన వాళ్ళే ఇప్పుడు ఆయనతోటి నిల్చొని లేరు. ఎందుకంటే ఆయన చేసే పిచ్చి దరిద్రపు సైకాటిక్ పాలనను చూసి వాళ్ళు కూడా నిల్చోకుండా పోయినారు ఆయనతోటి. అండ్ సెకండ్, ఇప్పుడు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆయన తిడుతున్నారు. పక్క రాష్ట్రమే కాదు మొత్తం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనని వేలెత్తి చూపుతున్నారు. ఇదేం పాలనరా అని చెప్పి మొత్తుకుంటున్నారు. అంతెందుకు మనకు సుప్రీంకోర్టు, ద జ్యుడిషియల్ బాడీనే వచ్చి అంటుంది కొంచెం నోరు అదుపులో పెట్టుకో, ఇష్టం ఉన్నట్లు నువ్వు చేయకు, మేము చెప్పింది విను, అది మాది ఉంటే నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు రాత్రికి రాత్రి అట్లెట్లా చేస్తావు అని చెప్పి సుప్రీంకోర్టే ఆయన దూషిస్తుంది. మనం ఇప్పటికైనా తెలుసుకోవచ్చు ఎట్లాంటి మనిషి మన కుర్చీలో కూర్చొని ఉన్నాడో చూస్తేనే, ఇంతమందిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ అంటే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మన కేటీఆర్ గారు మాట్లాడుతూ 3.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ఆ భూములు కొన్నా కూడా మేము రిటర్న్ చేస్తాము అనేది ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇదే మాట ప్రభుత్వం వచ్చిన కొత్తలో అనుకుంటా 6 నెలలు కూడా ఉండదు ఈ ప్రభుత్వం, 6 నెలల్లో వెళ్ళిపోతుందని, తర్వాత సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఉండదా పడిపోతుందని, మళ్ళీ మా ప్రభుత్వమే రాబోతుందని బీఆర్ఎస్ వాళ్ళు, అదే మీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ దాదాపు 1.5 year అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి, ఇంకా వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్లస్ బీసీ బిల్లుకి సంబంధించి 42% రిజర్వేషన్, అలాగే ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఈ 2 అడ్డు పెట్టుకుని మళ్ళీ వాళ్ళు గెలవరంటారా అనేది ఒక పాయింట్. Okay, that's a very good, interesting question. So, one, రాజకీయాల్లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుంది అని చెప్పి చర్చలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పి చర్చలు జరిగింది అధికారంలో. సో ఒకటేంటంటే చర్చలు అనేవి ఉంటాయి, కానీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి కష్టమో నష్టమో
ఏమి కాకపోతే ఈ పరిపాలన అనేది 5 సంవత్సరాలు అనేది ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఏమొస్తాయి ఏం రావు అని చెప్పి మన చేతిలో లేదు, బికాస్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ డైనమిక్ ఫీల్డ్. సో మనం తెలియదు ఉంటుందా పడుతుందా అనేది మనకి ఇప్పుడే అవగాహన, వీ కాంట్ ప్రెడిక్ట్ దట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకంటే సరే ఉండొచ్చు ఇది బిల్ పాస్ చేసిన అని చెప్పి ఏమైనా అంటుంది, కానీ సుప్రీం కోర్టులో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉన్నప్పుడు గత ఐ థింక్ ఎక్కడనో ఐ ఫర్గాట్ ద స్టేట్, ముందు వేరే స్టేట్లో కూడా అట్లాంటి రిజర్వేషన్ పాస్ అయిండే. అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం 50% కంటే ఎక్కువ మనం రిజర్వేషన్ చేయలేము. ఢిల్లీకి వెళ్ళి కొట్లాడుతుండు కదా, ధర్నాలో కూర్చున్నాడు కదా మొన్న, ఆయన కూర్చునే ఆయన మాట్లాడుతుండు కదా బిల్లు గురించి, 42% బిల్లు గురించి. కేసీఆర్ చేయలేకపోయింది, నేను చేశాను అనేది కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట. ఆయన చేయలేకపోయింది, నేను చేశాను అనేది. కానీ అది ఇంకా కాలేదు అని చెప్పి చెప్తున్నాను. అది ఎప్పుడైనట్లా పార్లమెంట్లో వెళ్ళినప్పుడు, అండ్ లైక్ వెన్ ద సుప్రీం కోర్ట్ డజంట్ అబ్జెక్ట్ ఇట్. ఆయన కాన్స్టిట్యూషన్ కంటే గొప్పోడు కాదు, మన రాజ్యాంగం కంటే ఏ నేత గొప్పవాళ్ళు కాదు, అందరూ మన రాజ్యాంగం ప్రకారమే నడవాల్సి వస్తుంది. కాబట్టి ఐ విల్ సే దాట్ మనకు తెలియదు ఇప్పుడు హౌ విల్ థింగ్స్ ప్లే అవుట్, రైట్. సెకండ్, ఎవ్వరూ ఇట్లా మర్చిపోలేరు ఇంత హింసిస్తా ప్రతి డిస్ట్రక్టివ్ ఫోర్స్ రేవంత్ రెడ్డి, ఏదో ఫోర్స్ కాదు, డిస్ట్రక్టివ్ ఫోర్స్. ఇంత దరిద్రపు పాలనని మళ్ళీ ఎవ్వరు కోరుకోరు అని చెప్పి నాకు నమ్మకం అయితే ఉంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఇప్పుడు అందరూ గుర్తించడం ఎక్కువ మొదలుపెట్టారు. నేను నారాయణఖేడ్ వెళ్ళినప్పుడు మా నాన్నతోటి మా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆదరణ, నాన్న పట్ల ఉన్న ప్రజలకు ఉన్న ఆదరణ కాలానికి కొద్దీ ఇంకెక్కువ పెరుగుతుంది. బికాస్ పీపుల్ ఆర్ రియలైజింగ్ మోర్ బై ద డే. ఏంది మేము ఇట్లెందుకు చేసుకున్నాము, అయినానే మంచిగా ఉండే అన్న ఒక రియలైజేషన్ అనేది ప్రజల్లో వచ్చేసింది. సో మళ్ళీ తిరిగి కోరుకోరు. ఆ ఒక్క కార్డు ఉండొచ్చు, కానీ అందరూ మన అట్లీస్ట్ తెలంగాణలో అంత కులపిచ్చి అనేది లేదు. యాజ్ మచ్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నంత కుల భావన అనేది మన దగ్గర అంత లేదు. అండ్ వీళ్ళు అనవసరంగా సృష్టించొద్దు అని చెప్పి నాది. కానండి ఒక కులం బాగా ఇక్కడ పరిపాలిస్తుంది అనేది కూడా ఒక చరిత్ర. అదే మీ రెడ్డి కులం అనేది ఎక్కువ శాతం ఇక్కడ శాసిస్తుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. రేవంత్ రెడ్డి కాబట్టి కింద ఉన్న మినిస్ట్రీ కావచ్చు, లేదా ఇచ్చిన ఏదైతే చైర్మన్ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ రెడ్లకి ఇవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా ఒక చర్చ ఉంది కదా. అది మీరు రేవంత్ రెడ్డికి వెళ్ళి అడగాలి, ఎందుకంటే ఆయన పాలన రెడ్డి రాజకీయం ఎక్కువ జరుగుతుంది తెలంగాణలో అనేది వాస్తవమా కాదా? సో నా ప్రకారం ఏంటంటే, మనం ఇప్పుడు ఐ థింక్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అంటే మనది గతం నుండి హిస్టారికలీ రెడ్డీస్ పాలిటిక్స్లో ప్రామినెంట్గా ఉండే కాబట్టి ఎక్కువ శాతం మంది చూడ్డానికి కనిపిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు రిజర్వేషన్ అనేది వచ్చిన నుండి జనరల్ ఉన్నాయి అసెంబ్లీస్, దాని తర్వాత రిజర్వేషన్స్ ఉన్నది, బ్యాక్వర్డ్ క్లాసెస్వి ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇప్పుడు మన చట్టాంగంలోనే ఉంది. కాబట్టి వీఆర్ సీయింగ్ అ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ పీపుల్ ఇన్ పొజిషన్స్. అండ్ నా ప్రకారం అయితే ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఒక పొజిషన్కి వాళ్ళకి ఇవ్వాలి. కులం బేసిస్ మీద కాకుండా అట్లీస్ట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్, మినిస్ట్రియల్ పొజిషన్స్, అట్లాంటి పొజిషన్స్కైనా నాలెడ్జ్ ఉందా వాళ్ళకి, ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి విజన్ ఏముంది, వాళ్ళకి ప్లాన్ ఏముంది, ఒక ఆలోచనతోటి మనం ఇవ్వాలి. కులం బేసిస్ మీద కేవలం ఇస్తే వాళ్ళు ఆ జాబ్కి న్యాయం చేస్తారో లేదో మనకు తెలియదు కదా. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్. అండ్ వాళ్ళు ఎట్లా ఇచ్చినో, ఆయన ఎట్లా క్యాబినెట్ చేసుకున్నాడో, వాళ్ళు ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ చెప్తారు కదా, మేము అందరినీ సపోర్ట్ చేస్తాం అన్ని కులాల వాళ్ళని. సో మీరు నాకు కాదు, రేవంత్ రెడ్డికి వెళ్ళి ఆ ప్రశ్న అనేది అడగాలి. ఒక విషయం అంటే ఈ గ్రూప్ 1 ఇన్సిడెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. గ్రూప్ 1 స్టూడెంట్స్
దాదాపు ఒక 6 నెలల కిందట అనుకుంటా రోడ్లేకి కొట్లాడిన పరిస్థితి, వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. సో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మాకు అన్యాయం జరిగింది. ఎస్పెషల్లీ తెలుగు మీడియం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, తెలుగు మీడియం పీపుల్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళకి అందులో కూడా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా అన్యాయం జరిగింది. ఇవిగో ప్రూఫ్స్ అని చాలామంది గ్రూప్ 1 స్టూడెంట్స్ ఇప్పటికీ రోడ్ ఎక్కారు ఈ రోజు కూడా. సో వాళ్ళను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇందాక మీకు కొన్ని విజువల్స్ కూడా నేను చూపించాను. ఏం చెప్తాను? మీరు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపిస్తాను. ఎందుకంటే అది వాళ్ళ హక్కు. ఇట్స్ అ బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఎక్స్ప్రెస్. అండ్ వాళ్ళకి నిజంగానే అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ ఆధారాలతోటి ముందుకు వస్తుంటే కనీసం వినే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదే కాకుండా మీరు వినకుండా వాళ్ళని అణిగి తొక్కుతుంటే, వాళ్ళని లాఠీ చార్జులతోటి కొట్టిస్తుంటే, ఈడ్చుకుంటా పోలీస్ వ్యాన్లో తీసుకెళ్తుంటే, మీ అంత దౌర్జన్యమైన ప్రభుత్వం ఎక్కడ నేను చూడలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు వచ్చింది పదవికి కేవలం విద్యార్థుల వల్లనే, స్టూడెంట్స్ వల్లనే. అట్లాంటి వాళ్ళనే మీరు ఇంత అన్యాయంగా వ్యవహరిస్తే మీ క్యారెక్టర్ ఏమో అర్థమవుతుంది దాంతో అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. సో అంటే విద్యార్థులను, కేవలం విద్యార్థుల్ని టార్గెట్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక చర్చ ఉంది. ఏం చెప్తారు? అంటే కేవలం హెచ్సియు విద్యార్థులు కావచ్చు, లేదా గ్రూప్ 1 విద్యార్థులు కావచ్చు, కేవలం విద్యార్థులనే రాష్ట్రంలో ఇబ్బందులు పెడుతున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది. నా ప్రకారం ఆయన ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే బుల్డోజర్ రాజ్యం తెచ్చిందే రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకి కేవలం నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని పీడిస్తా ఆయనకొక రాక్షసమైన పైశాచికమైన ఆనందం వస్తుందని చెప్పి నా భావన. ఎవరికి? రేవంత్ రెడ్డికి. అంటే కానీ ఒకటంటే ఇప్పుడు హెచ్సియు ఇన్సిడెంట్ మనం చూసుకుంటే అక్కడ కూడా బుల్డోజర్లు ఏదైతే క్లీన్ చేస్తూ ఉన్నాయో, హైడ్రా అని పెట్టి చెరువులను రక్షిస్తా, కబ్జాలు జరిగిన భూమిని మేము కాపాడబోతున్నాం అని హైడ్రా అని చాలా గ్రాండ్గా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు. సో దానికి సంబంధించి చాలా మంది పేదలకు ఎక్కువ నష్టం జరిగింది. అది కూడా మనం ఫోకస్ చేసి చూపించాం. మరి ఇప్పుడు ఏదైతే హెచ్సియు భూముల విషయానికి వస్తే అవే అరణ్య భూములు, అవే ఏమంటారు దాన్ని, ఈ లేక్స్కి సంబంధించిన భూములు అక్కడ ఉన్నాయి. మరి వాటిని ఎందుకు డిజాల్వ్ చేయాలనుకుంటుంది అనేది ఒక డౌట్ ఉంది నాకు. ఏం చెప్తారు? కాంగ్రెస్ అంటేనే హిపోక్రసీ, ఇంకేం లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది సామెత ఉంటుందిగా, శ్రీరామ నీతులు అదేనా? ఓకే, వాడవా యునో అదర్స్. బట్ ద పాయింట్ బీయింగ్, వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఇది మొదటిసారి కాదు, అన్నీ ప్రతి ఒక్క చర్యలు కూడా చేసేటివనే. కానీ ఇది చాలా ఘోరం. నాకేమనిపిస్తుంది అంటే, అట్లీస్ట్ హౌజెస్ని కూల్ చేస్తే అదే ప్లేస్లో మనం మళ్ళీ హౌజెస్ని కట్టుకోవచ్చు. రైట్. కానీ ఒక ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేస్తే అక్కడున్న మొత్తం ఈకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అక్కడున్న పక్షులు, అక్కడున్న జంతువులు, అక్కడున్న ప్లాంట్ స్పీషీస్, రాక్స్ అంతా దాన్ని మళ్ళీ తిరిగి తెయ్యలేము, రీక్రియేట్ చేయలేము. యా, ఇట్స్ లైక్ వెరీ హార్డ్ టు డూ దాట్. అండ్ ఇది ఇంకా ఘోరం. నాకు ఎంత ఇట్లా అనిపిస్తుందంటే, అండ్ అందరూ, కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్కి భారతదేశం మొత్తం అందరు కలుపుగొట్టుకు వచ్చి ఈ విషయంపై మాట్లాడుతున్నారు, చర్చ చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి అంత గట్టిగా మాట్లాడినందుకే సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళి అక్కడ జడ్జ్మెంట్ వచ్చి ఇప్పుడు వాళ్ళ ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎకో పార్క్, అర్బన్ పార్క్ అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటికీ వెనక్కి తగ్గట్లేదు కదా ప్రభుత్వం. అర్బన్ పార్క్ అని చెప్తున్నా, కానీ చూద్దాం. ఐ డోంట్ థింక్ దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే ఒక ల్యాండ్, ఒక యూనివర్సిటీ ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఎందుకు వేరే దగ్గర ఏమని చేయవచ్చు కదా, మీరు అక్కడే దాన్ని మీదనే ఎందుకు మీకు కన్నుపడ్డది? దిస్ డెఫినెట్లీ వాళ్ళకి ఏదో పైసలు వచ్చేటివి, ఏదో డీల్ మాట్లాడుకున్నారు. కోకాపేట అంశం గురించి కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గతంలో కోకాపేటలో కూడా ఇలాగే ప్రభుత్వ భూములు అమ్మి 100 కోట్లు అక్కడ ఇప్పుడు ఎకరం అయింది. అట్లానే మరి మేం చేసేటప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ఒక చర్చ ఉంది. ప్రభుత్వ భూమి లీజుకి ఇవ్వడానికి లేకపోతే అమ్మడానికి అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ
కేవలం వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఆయన ప్రాబ్లీ డెవలప్మెంట్ దాని గురించి అని చెప్పి ఆలోచించుంటాడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వస్తుంది రైతు బంధు వేయాలి, సో ఇది అమ్మేస్తే పైసలు వస్తుంది వేద్దాము, మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఇంకేమైనా అమ్ముదాము, ఆ ఆలోచన కాకుండా ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలనేది అని చెప్పి జనరేట్ చేయాలి అని దానిపైన దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఇంకా అమ్ముతూనే ఉంటే మొత్తం అమ్మేస్తారా, మొత్తం తెలంగాణను అమ్మేస్తారా? లైక్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఇట్? నిజంగానే డెవలప్మెంట్ చేసేది ఉంటే సరే, యాజ్ యూ సెడ్ కోకాపేట్ లేకపోతే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయి మన రియల్ ఎస్టేట్ కూడా తెలంగాణ అనేది ప్రాస్పర్ అయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు రియల్ ఎస్టేట్ అని చెప్పి పడిపోయింది. ఇప్పుడు ప్రాస్పర్ అయిన దానికి కూడా మనం ముందు కోకాపేటలో ఏమైనా ఉంటుండేనా, గచ్చిబౌలిలో ఏమైనా ఉంటుండేనా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవన్నీ ఏమైనా ఉంటుండేనా? మనం కొత్తగా సృష్టించుకున్నాం, క్రియేట్ చేసినాం మనం ఆ ప్రాజెక్ట్. అట్లానే క్రియేట్ చేస్తామంటున్నారు ఇప్పుడు. అట్లానే వేరే దగ్గర క్రియేట్ చేయండి సో దట్ మన సిటీ కూడా విస్తృతిస్తుందిగా. ఎందుకు ఒకటే దగ్గర మనకు ఇంత లంగ్ స్పేస్, ఇట్స్ అ వెరీ నైస్ లంగ్ స్పేస్, మనకు వాటర్ ఉన్న దగ్గర ఎందుకు, వై డూ వాంట్ టు డిస్ట్రాయ్ సంథింగ్ అండ్ బిల్డ్? ఇది హైదరాబాద్లో ఏమైనా భూములు లేవా? ఉన్నాయి కదా, ఎక్స్పాండ్ చేసుకోండి సిటీని, అక్కడ చేయండి డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇంత పెద్ద ప్లాటర్ తెచ్చి పెట్టినాం, ఎన్ని వేల ఎకరాల భూమిని చేసుకోండి. అంటే మేము కూడా అట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, కేబీఆర్ పార్క్ లాగా మేము కూడా ఇక్కడ ఒక పార్క్ కట్టాలనుకుంటున్నాం అంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడం వల్ల నామకే వాస్తే మాటలు ఇవన్నీ, వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయరో వాళ్ళు చెప్పడమే తప్పితే చేయడం అనేవి. ఒక విషయం అంటే కేసీఆర్ని చూశారంటే ఈ టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. కేసీఆర్ని ఆల్రెడీ చూశారు, ఓడించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కలిసి బీజేపీకి ఓట్ బ్యాంక్ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్లో అనేది ఒక చర్చ ఉంది. మరి ఇది వాస్తవా కాదా? కాదనే చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి అసలు నాలెడ్జ్ మ్యాటర్ ఏం లేదు. ఇప్పటికీ చూసుకుంటే బండి సంజయ్ గారైనా లేకపోతే ఏ లీడర్ అయినా, నేను బీజేపీ అంత ఇయ్యొద్దు అనుకుంటా, వాళ్ళకంత స్కోప్ కూడా లేదు టు గివ్ దెమ్ స్పేస్. వాళ్ళు మాట్లాడే చర్చలు ఎట్లుంటాయండి, సెక్రటరియట్లో డోమ్ ఉంది, అరబిక్ స్ట్రక్చర్లో అట్లా కట్టినరు, సో మేము వెళ్ళి కూల్ చేస్తాము, దాన్ని వేరేలాగా మారుస్తాము. ఇప్పుడు మన సుప్రీంకోర్టుకి డోమే ఉంది, హైకోర్టుకి డోమే ఉంది. అంటే పనికిమాల ముచ్చట్లు వెళ్ళి ఇప్పుడు కూల్ చేస్తారా? ఫోకస్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు బీజేపీ నాయకులు. దేని మీద పెట్టాలి? మనం తెలంగాణ అభివృద్ధి మీద పెట్టాలి. వీళ్ళ చర్చలన్నీ ఎట్లుంటాయి, అది కూలుస్తాము, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఎవరికి అవసరం, ఎందుకు, వై డూ నీడ్ దాట్? అంటే అంత సీన్ లేదా బీజేపీ రాష్ట్రంలో? వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు కదా. వాళ్ళు అనేది అనండి, ప్రతి ఒక్కరు చెప్పట్లేదు ఇప్పుడు దాకా. అంటే ఇది కూడా ఉంది, బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ మరి కనీసం సిఎల్పి నేతనైనా కూడా బీజేపీ మన బీసీని పెట్టాలి కదా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఏంటండి సిఎల్పి నేత ఉంటారు కదా, సిఎల్పి ఐ డోంట్ నో ముఖ్య నేత ఎవరైతే ఉంటారో ముఖ్య నేతని బీసీని ఎందుకు పెట్టట్లేదు, కేటీఆర్ ఎందుకు ఉన్నాడు అక్కడ అనేది కూడా ఉంది. అరే ఇది ఎక్కడికి వెళ్ళి రూల్ వచ్చింది, ఎప్పటి నుంచి రూల్ వచ్చింది, ఒక కులం మీదనే పెట్టాలి అని. బీసీ ముఖ్యమంత్రి అనేది కదా టోటల్ చర్చ. అప్పుడంతా కూడా బీసీలు అందరూ కూడా కొట్లాడేది దానికే కదా, రాజ్య అధికారం కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. సో బీసీ ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ కోరిక. సో అటు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది, వాళ్ళకి ఈక్వల్ రిప్రజెంటేషన్ కోసం అని చెప్పి పోట్లాడుతున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పినట్ల ఏ పదవి అయినా లేకపోతే అట్లీస్ట్ ఎగ్జిక్యూషన్ పొజిషన్ అయినా మనం ఒక పర్సన్ నాలెడ్జ్ మీద ఇవ్వాలి అని చెప్తున్నా, వాళ్ళ స్కిల్స్ మీద ఇవ్వాలి అని చెప్తున్నాను. కాస్ట్ మీద ఇవ్వద్దు, అట్లాంటి పొజిషన్స్ అయితే ఇవ్వద్దు అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు బీసీలందరూ రోడ్లు ఎక్కిన పరిస్థితి కదా, మరి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి, రిప్రజెంటేషన్ అనేది ఉండాలి, నేను కాదంటలేను. అసెంబ్లీకి రావాలి, నేను ఉమెన్ రిజర్వేషన్ కూడా ఎందుకు కావాలి, వి నీడ్ రిప్రజెంటేటివ్స్. ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఒక్క రిప్రజెంటేటివ్ అనేది ఉండాలి, రైట్? సో రిప్రజెంటేషన్ ఈజ్ గ్రేట్, కానీ ఎగ్జిక్యూషన్ పొజిషన్ అనేది మనకు తెలివి, దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. అట్లాంటి దానికి మనము జస్ట్ కాస్ట్ బేస్ మీద ఎవ్వరికి ఇవ్వద్దు అని నా అభిప్రాయం.
రైట్ పర్సన్కి ఇవ్వాలి. ఈ ఉమెన్స్ మీద జరుగుతున్న ఇన్సిడెంట్కి సంబంధించి రేప్ ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదా ఇటీవల ఒక జపాన్ మహిళ మీద జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఆయనే కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి ఏం చెప్తాను? ఫస్ట్ లా అండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, వెంటనే మీరు లా అండ్ ఆర్డర్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు సమ్ వన్ ఎల్స్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే చాలా ఘోరంగా అయిపోతుంది, మన క్రైమ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారుల్లాగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఐ విల్ టెల్ దాట్ చాలా ట్రాఫికే చూసుకోవచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఎంత ఇట్స్ నాట్ రియలీ నైస్ రైట్ నౌ. అండ్ క్రైమ్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది ఉమెన్ మీద. మొన్న మెట్రోలో ఒక మహిళ మీద రేప్ అటెంప్ట్ అనేది జరిగింది, రైట్? యా, లోకల్ ట్రైన్. ఐ వాస్ లైక్ అంత బ్రాడ్గా అంత ఓపెన్గా ఎట్లా అని చెప్పి. దాని తర్వాత క్యాబ్లో వెళ్తుంటే ఒక యూకే మహిళక సమ్ ఫారెన్ నేషనల్ ఇండివిజువల్కి ఆపి అక్కడ రేప్ అటెంప్ట్ అయింది. అంతెందుకు మనం అసలు వీలే కాంగ్రెస్ అధికారులే ఎట్లా మాట్లాడుతున్నారు ఉమెన్ మీద అని చెప్పి మనం చూసుకోవచ్చు. జగ్గారెడ్డి గారైనా ఏమన్నాడు, చాలా అసభ్యకరంగా మాట్లాడిండు ఉమెన్ కలెక్టర్ తోటి. లేకపోతే జర్నలిస్ట్లని ఈడ్చుకుంటా వెళ్ళడం మనము చూస్తున్నాము. లేకపోతే హెచ్సియు స్టూడెంట్స్ మహిళలకే బట్టలు చింపి మరీ తేయడం అది చూస్తున్నాం. వాళ్ళకి మహిళల పట్ల గౌరవం లేనందువల్ల, మహిళలను పట్టించుకోకుండా ఉండడం వల్ల మహిళల మీద చాలా ఇంక్రీజ్ అవుతుంది క్రైమ్ అని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ మీరు కాన్సన్ట్రేట్, నేనే ఇచ్చిన కేసు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సమ్ పోస్ట్ ఉంది ఆయనకు, ఐ ఫర్గాట్ వాట్స్ ద పోస్ట్. ఈ వాజ్ లైక్ అంత అబ్యూజివ్గా పెడుతున్నాడు కమెంట్స్ ఆర్ సంథింగ్ ఈజ్ డూయింగ్ అని చెప్పి కేసు ఇస్తే అది పట్టించుకోలేదు. ముందుకెళ్ళినా కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోకపోతే ఎవరు ముందుకు రారు ఇవ్వడానికి. అండ్ మహిళలకు మీరు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది. షీ టీమ్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకోమని చెప్పి అది is also one of my request to them. And take care women. మరి నెక్స్ట్ ఏంటి శ్రేయ రెడ్డి మరి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ దేనికి టార్గెట్ చేస్తున్నారు మీరు? ఏంటి పరిస్థితి? నెక్స్ట్ కార్యాచరణ ఏంటి పని? పొలిటికలీ ఆర్ ఎనీథింగ్? సో బిజినెస్ వైజ్ నా కంపెనీని చాలా మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి. నా లైఫ్ స్కిల్స్ అనేది స్కూల్ కిడ్స్కి చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని మీద ఐమ్ వర్కింగ్, మై కంపెనీ ఈజ్ వర్కింగ్, క్రియేటింగ్ యాక్టివిటీ బేస్డ్ కోర్సెస్ పిల్లలకి బుద్ధి అనేది నేర్పడానికి. ఎందుకంటే స్కూల్లో అందరం వెళ్ళి నాలెడ్జ్ సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటాం, కానీ బుద్ధి అనేది ఈ లోకంలోనే చాలా అరుదైపోయిందని చెప్పి దాన్ని మళ్ళీ మనము తేయాలి అని చెప్పి లైఫ్ స్కిల్స్ అనేది నా కంపెనీ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం పొలిటికలీ ప్రజల తరపున ప్రజల పట్ల, అంటే ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేసే ఛాన్స్ ఉందా? వై నాట్? ఛాన్స్ ఉంటే, ఛాన్స్ వస్తే వదులుకోం కదా. మంచి చేసేది అదే నియోజకవర్గమా లేకపోతే వేరే ఏమన్నా ఉందా చాయిస్? సో ఫస్ట్ ఇప్పుడు మనం డీలిమిటేషన్ అనేది కావాలి మనకు. ఏది ఎక్కడ ఎవరికి వస్తుందో, ఏం రిజర్వేషన్ వస్తుందో అనేది మనకు తెలియదు. ఇట్స్ టూ సూన్ టు సే. అంత ఛాన్స్ ఉందా బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పొలిటికల్ అడ్వెంచర్లో ఛాన్స్ ఉందా? ఎందుకు లేదు? అంటే బీఆర్ఎస్ కంటున్నా, అంటే పార్టీల పరంగా బీఆర్ఎస్ కి అంత ఛాన్స్ ఉందా, స్కోప్ ఉందా? బీఆర్ఎస్ కా రావడానికా? ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పి చెప్తున్నా. ప్రజలకా వెళ్ళి అడిగితే ఇప్పుడు పెట్టిన ప్రజలు గతంలో కూడా అదే పరిస్థితి. గతంలో కూడా బీఆర్ఎస్ కి చాలా పాజిటివ్ ఉన్నారు ప్రజలు, కానీ చూసుకుంటే రిజల్ట్ తారుమారైంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మళ్ళీ 10 సంవత్సరాలు మేమే ఉంటాం అనేది. నేను చెప్పేది అంటే సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు అదే కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు, జరిగే పని అని ఒక చర్చ. సో మేము వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నారు బీఆర్ఎస్ అని చెప్పి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీయే వస్తుంది, ప్రజల నిర్ణయం కాబట్టి. ప్రజలు ఆల్రెడీ కోడే కూస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా రీసెంట్గా సర్వే అనేది చేయించారు. ఎవరు వస్తున్నారంటే ఆ సర్వే రిజల్ట్లో ఏమొచ్చిందంటే 3 seatsకి మించి
గెలవదు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతాడు అని చెప్పి ఆయనకు రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఒక 3 సీట్స్ కూడా గెలిచే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్కి 100కు పైగా వస్తాయి సీట్స్ అని చెప్పి మేము సో చెప్తాం. అయితే ఎమ్మెల్యేగా అయితే పోటీ చేసే ఛాన్స్ ఉంది శ్రేయారెడ్డి. ఎస్, రాసుకోవచ్చు తమ్నేల్. తమ్నేల్ కంటెంట్ ఇది అడుగుతున్నా, అంటే బేసిక్గా రాసుకోవచ్చు తమ్నేల్. అయితే అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న శ్రేయారెడ్డి చేయనున్నా By elections లో. అదే పార్టీ పార్టీ తరపున టికెట్ అనేది రావాలి, పార్టీ అనేది బై ఎలక్షన్స్ అంటున్నారు కదా, మీరే చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్ గా బై ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుంది 10 సీట్లలో, 10 స్థానాల్లో కూడా మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు కదా. మేం కోర్టు తీర్పు తీసుకోవాలి, బై ఎలక్షన్స్ రానుంది, అట్లీస్ట్ చట్టాంగం ప్రకారం అయితే రావాలి, అంటే వస్తుందనే మేము అనుకుంటున్నాం. రాజ్యాంగ ప్రకారం అయితే బై ఎలక్షన్ రావాలి. కానీ నేనేమంటున్నా, ఒకవేళ బై ఎలక్షన్ వస్తే శ్రేయారెడ్డి పోటీ చేయబోతుందా, చేస్తే ఏ కాన్స్టిట్యూషన్ నుంచి చేయబోతుంది? అవన్నీ అంత ఆలోచించుకోలేదు, బట్ డెఫినెట్లీ ఛాన్స్ వస్తే నేను చేస్తాను. ఐ వుడ్ లవ్ టు. అండ్ అంతే చెప్పదలుచుకున్నా. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.